హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నటువంటి మనకి ఈ సిడిపిఓ అండ్ ఈఓ రిజల్ట్స్ అనేటువంటివి రెండు కూడా జిఆర్ఎల్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. అభ్యర్థులకి ఒక కన్ఫ్యూజన్ ఉండింది. ఏంటి అంటే, ముందుగా టీజీపీఎస్సీ వారు అనౌన్స్ చేసినప్పుడు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాము అని చెప్పారు. అంటే బహుశా 1:2 లిస్ట్ ఇచ్చేస్తాము అని చెప్పి, దాంతో ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అని చెప్పి అందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. కానీ టీజీపీఎస్సీ వారు చేసినటువంటి మంచి పని ఏంటి అంటే, ఆ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా వాళ్ళ యొక్క మార్క్స్తో సహా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇటు సిడిపిఓ ఎగ్జామ్కి అటు ఈఓకి కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఊహించిన విధంగానే, మనం ముందుగా అనుకున్న విధంగానే మనకి ఇంకా ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి పెండింగ్ ఉంది. సిడిపిఓలో మన అకాడమీ తరపు నుంచి, మన కోచింగ్ సెంటర్ నుంచి అటు మన ప్రీవియస్ స్టూడెంట్స్, ఎగ్జిస్టింగ్ బ్యాచ్ వాళ్ళు కలిసి దాదాపు 12 మందికి జాబ్స్కి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 1:2 లిస్టులో ఇంకా ఎక్కువ మంది వెళ్తారు. కాకపోతే ఇది ఫైనల్గా, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం సిడిపిఓలు మనకి ఒక 12 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 23 వేకెన్సీస్. 23 వేకెన్సీస్లో మనకు వస్తున్నటువంటిది ఏంటి అంటే, 12 మంది అభ్యర్థులకి సెలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలాగే ఇందులో ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో కూడా మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. మొత్తం 181 వేకెన్సీసు ఏదైతే ఉన్నాయో అందులో దాదాపు 500 లోపు ర్యాంక్స్ ఉన్నటువంటి మన స్టూడెంట్స్ 150 మంది ఉన్నారండి. అయితే ఫైనల్ ర్యాంక్ ఏదైతే ఉందో, ఫైనల్ ర్యాంకు ఇప్పుడు వరకు నేను ఒక 30 మందికి గెస్ చేయగలిగాను ప్రస్తుతం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు, అంటే వాళ్ళు ముందు వాళ్ళ జోన్లో ఎలాంటి అభ్యర్థులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎనాలిసిస్ చేసి మనకి 150, 500 లోపల ఉన్నటువంటి ర్యాంక్స్ని కనుక ఎనాలిసిస్ చేస్తే దాదాపు మన స్టూడెంట్స్కి ఒక 30 మందికి జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ విత్ యూ ఆల్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ది విన్నర్స్ అండి. మనకి ఎవరైతే కష్టపడి నా యొక్క గైడెన్స్లో ఇంతకాలం మీరు ప్రిపేర్ అయ్యారో, దాదాపు కరోనా టైంలో మనం ఆన్లైన్ బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ చేసాం ఫస్ట్ టైము. సో గతంలో ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేసి, వాళ్ళు ప్లస్ అలాగే రీసెంట్గా మనకి కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కలిపి మనకు 150 ర్యాంక్స్ వరకు రావడం జరిగిందండి. అలాగే మీకు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మీకు ఎగ్జామ్ సెంటర్స్లో కూడా చెప్పుంటారు, మన అభ్యర్థులందరికీ కూడా ఆ యొక్క క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా వచ్చినాయి, మనం క్లాస్లో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ నుంచి ఏ విధంగా ఇవన్నీ వచ్చినాయి అనేటువంటిది ఆల్రెడీ మీకు ముందుగానే మన స్టూడెంట్స్ సమాచారం ఇచ్చారు. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ అనేటువంటి మీ దగ్గర ఉంది. కాబట్టి ఎనీహౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ర్యాంక్స్ అండి. ఓవరాల్గా మనం సిడిపిఓలు అండ్ ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు ఈ రెండు కలిపి దాదాపు మనం ఒక 100 ర్యాంకుల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. లెట్ us సీ ఫైనల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు. అయితే ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, 44, 45 ఇలాగా 50 లోపుల ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ రాలేదు. కానీ మంచి ర్యాంక్ కింద మన వాళ్ళు స్కోర్ చేశారండి, మన పిల్లలు స్కోర్ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈవెన్ 1000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా అక్కడ జాబ్ కన్ఫర్మ్ కావడం అనేటువంటి జరుగుతుందండి. కారణం ఏంటి అంటే, ఇది జోనల్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ జరుగుతుంది. కాబట్టి మనం పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి అంటే కనుక వీ నీడ్ టు వెయిట్ ఫర్ 1:2 ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది వెయిట్ చేయాలి. అలాగే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంకులు వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు
అలాగే సెలెక్ట్ కాబోతున్నటువంటి అభ్యర్థులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో కూడా మీకు ఏ మాత్రం కూడా డౌట్ ఉన్నప్పటికీ రెగ్యులర్గా నా యొక్క వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే మీరు నాకు కాల్ చేసినట్లయితే నేను మీకు క్లారిటీ ఇస్తానండి. మీకు క్లారిటీ ఇస్తాను. కాబట్టి మీరు ఏ విషయంలోనూ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. సో వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ ఫర్ ఎ గ్రాండ్ సక్సెస్. ఓ రకంగా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో మనం ప్రభంజనం సృష్టించామని చెప్పచ్చండి ఈ యొక్క సిడిపిఓస్ ఈఓస్ విషయంలో కూడా. సో ఆ విధంగా మనకి వీ హ్యావ్ ప్లేస్డ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ స్పెషల్ ప్లాట్ఫామ్. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మిస్ అయిపోయారో, ఎవరైతే జస్ట్ మిస్ అయ్యారో, అంటే 500 లోపల వచ్చింది ర్యాంక్ అంటే చాలా మంచి ర్యాంక్ మీది. ఈవెన్ 50 లోపు వచ్చినటువంటి వాళ్ళు కూడా జాబ్స్ కన్ఫర్మ్ కావడం లేదండి. కారణం ఏమిటి అంటే వాళ్ళు మంచి ర్యాంక్ సాధించగలిగారు కానీ బికాస్ ఆఫ్ దట్ కేటగిరీ అండ్ జోనల్ వైజ్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది అభ్యర్థులు మిస్ అయ్యారు. మిస్ అయినటువంటి వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్మెంట్కి దయచేసి గురి కావద్దు. ఎవరైతే జస్ట్ మిస్ అయ్యారో, లాస్ట్ టైం కోచింగ్ తీసుకోవడం అనేటువంటిది మిస్ అయ్యారో, ఆ గైడెన్స్ మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్, మళ్ళీ చెప్పాను కదా జూన్ జూలైలో మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఈవెన్ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే నోటిఫికేషన్స్ ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అందులో ఈఓ సిడిపిఓ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ప్రస్తుతం ఏంటి అంటే ఆన్లైన్లో జూమ్ లైవ్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఆ జూమ్ లైవ్ క్లాసెస్ విన్నటువంటి వారికే రికార్డింగ్ క్లాసెస్ కూడా అందచేయడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టబోయేటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అందులో కూడా అడ్మిషన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ యొక్క మనోబలాన్ని కోల్పోకండి. మీ మనోనిబ్బరాన్ని నిలబెట్టుకుని మీరు జస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడకుండా ఎనాలిసిస్ చేయండి. ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ తక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కడ లోపం జరిగింది అనేటువంటిది. సో అవన్నీ కూడా చూసుకోండి. అలాగే మిగిలినటువంటి అభ్యర్థులు మన దగ్గర డైరెక్ట్గా కోచింగ్ తీసుకోకపోయినా టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా వాళ్ళు నాకు మెసేజెస్ పెట్టడం జరిగింది. వాళ్ళు మన యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ నుంచి ఎక్కడి నుంచి వాళ్ళ క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటిది కూడా వాళ్ళు నాకు సూచించి అవన్నీ కూడా చెప్పి, సార్ వీ హ్యావ్ టేకెన్ గ్రేట్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ అని చెప్పి నాకు మెసేజెస్ చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ అనేటువంటిది మీరు ఉపయోగించుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేయండి. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు ది ఆల్ ది విన్నర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.